ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ప్రొడ్యూసర్ గారు నవీన్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీ రాధారాం రాజలింగం గారి ప్రొడ్యూసర్గా తను యూత్ఫుల్ లవ్ సినిమా నిర్మించారు. సో దానికి నేను దర్శకుడిని. ఈరోజు ప్రెస్ మీట్ కారణం ఏంటంటేను జూలై 3 అంటే ఎల్లుండి సినిమా రిలీజ్ చేయాలని డేట్ కన్ఫర్మ్ చేసుకొని మనకు పబ్లిసిటీలోకి రావాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఈ సినిమా ఆయన ప్రొడ్యూసర్గా మొదటి సినిమా అయినప్పటికి కూడాను ఒక మంచి పర్ఫెక్షన్ ఉన్న ప్రొడ్యూసర్గా, ఎందుకంటే బిజినెస్లో ఆయన సక్సెస్ఫుల్ కాబట్టి సినిమా కూడా తన దగ్గరుండి ప్రతీది ఈరోజు షూటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఫస్ట్ కాప్ వచ్చిన దగ్గర సెన్సార్ ఈరోజు బోర్డు పెట్టేంత వరకు కూడా దగ్గరుండి చూసుకున్నారు ఆయన. నిజంగానే ఈ సినిమా అంతలా ఆయన ప్రేమించి తీసిన సినిమా. సో ఇది ఒక మంచి సబ్జెక్టుతో కూడిన వ్యవహారము. మొన్న మోదీ గారు వరల్డ్ వైజ్ యోగా డే పెట్టినట్టుగా ఒక ప్రొడ్యూసర్ గారు మేమందరం కలిసి మార్షల్ ఆర్ట్స్ మీద ఈరోజు జనరేషను పేరెంట్స్ అందరూ పిల్లల్ని చదవాలని ఇప్పుడున్న కార్పొరేట్ విద్యలో ర్యాంకుల కోసం పాపం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, కానీ స్పోర్ట్స్ 1 గంట ఆడుకోండియా అని ఎవరు చెప్పడం లేదు. దాంతో వాళ్ళు విజ్ఞానం పెరుగుతుంది కానీ హెల్త్ వైజ్ చాలా వీక్ అయిపోతున్నారు. కావున మార్షల్ ఆర్ట్స్ కరాటే కుంఫు లాంటిది 6th స్టాండర్డ్ నుంచే వాళ్ళని నేర్పిస్తే వాళ్ళు విజ్ఞానంతో పాటు హెల్తీగా ఉంటారు, ఒక పాజిటివ్ థాట్స్తో ఉంటారు. దాని మూలాన్ని ఏమవుద్ది, ఒక మంచి హెల్త్ యంగ్ జనరేషన్ అవుద్ది, ఎలాంటి అరాచకాలు కానీ నిర్భయ లాంటి కేసులు జరగవని చెప్పేసి ఒక్కొక్క తాటుతో ఆయన ఒక మంచి సదుద్దేశంతో నేను కథ చెప్పగానే ఈ సినిమా నిర్మించారు. శ్రీకాంత్ దేవ గారి తరపున, మ్యూజిక్ డిపార్ట్మెంట్ తరపున అండ్ నా తరపున పాత్రికేయ మిత్రులకి, వేదిక అలంకరించిన పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యూత్ఫుల్ లవ్ అనే సినిమా ఇండియన్ ఫ్లేవర్తో వస్తున్న బ్రూస్ లీ సినిమాలా చెప్పుకోవచ్చండి. అంటే కేవలం మార్షల్ ఆర్ట్స్ అనే కాదు, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇద్దరు యువకుల మధ్యలో ఉండే ప్రేమ, వాళ్ళిద్దరూ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవడానికి పడే తాపత్రయం, ఆరాటం, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రొమాన్స్ అన్నిటితో పాటు వాళ్ళ కోసం వాళ్ళు పడే తపనలో ఉండే ఆ ఇంటెన్స్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నిటినీ చాలా చక్కగా చూపించడం జరిగింది. 3 years బ్యాక్ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అనే సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యానండి. అది మనోజ్దే. నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశానండి, మా గురువుగారు ప్రోత్సాహంతో అది క్యారెక్టర్కి న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చూడాల్సిన ఫిలిం అండి ఇది, యూత్ఫుల్ లవ్. చాలా అద్భుతంగా చేశారండి ఇది. అండ్ అంతే, సినిమా థియేటర్స్లోకి వచ్చేస్తుంది. ఈ ప్రెస్ మీట్ మెయిన్గా పెట్టింది ఏంటి అంటే పబ్లిసిటీ ఇంకా కావాలి. ఒక చిన్న సినిమాకి పెద్ద సినిమాకి బడ్జెట్ వైజ్ తేడా ఉన్నా కానీ ప్రమోషన్స్ వచ్చేసరికి ఈక్వల్గానే ఉండాలండి. లైక్ ఎంత బడ్జెట్లో తీసినా ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈక్వల్గానే పెద్ద సినిమా ఖర్చు పెట్టినట్టే పెట్టాల్సి వస్తుంది. సో అది మీరు అందరూ అర్థం చేసుకుని చిన్న ప్రొడ్యూసర్స్ని కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చి కథ చెప్పారు, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనగానే నేను ఆల్రెడీ ట్రైన్డ్ అప్ మార్షల్ ఆర్ట్స్ అండి. లైక్ షిటోరియా, షోటకాన్ అండ్ కుంగ్ఫు 3 స్టైల్స్ నేర్చుకుని ఉన్నాను ఆల్రెడీ. అండ్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ సినిమా ద్వారా నాకు చూపించుకునే అవకాశం ఇచ్చారు. అండ్ ఈ సినిమా అసలు ఓపెనింగ్ దగ్గర నుంచి ఎక్కడా తగ్గలేదండి, మీరు నమ్మరు. ఓపెనింగ్కే 150 మంది కరాటే స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఓపెనింగ్ రోజునే సినిమా గురించి పబ్లిసిటీ అవ్వాలి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు తీసుకున్న కేర్ కానీ, ఆయనకి మార్షల్ ఆర్ట్స్ మీద ఉన్న ప్రేమ అండ్ వాళ్ళ అబ్బాయిలకి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. అండ్ ఫస్ట్ సినిమా ఆయన ప్రొడ్యూస్ చేసేదే ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ యూత్ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉండాలి అనే దాంతో ముందుకొచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ వేము గారు ఇంకా ఆయన చేసిన ఫిల్మ్స్ అన్నీ ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ అవార్డ్ విన్నింగ్ సినిమాలే ఉన్నాయి ఆయనకు కూడా. అండ్ ఇది వీళ్ళిద్దరూ కలిసి ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అవ్వాలి అని చెప్పి మెసేజ్ని పెట్టుకుని అట్ ద సేమ్ టైం యూత్ అందరికీ కూడా నచ్చేలాగా ఉండాలి అని చెప్పి కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ యాడ్ చేసుకుని చేశారు. అండ్ ఇందులో కాస్టింగ్ కూడా అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారండి. థ్రిల్లర్ మంజు గారు కానీ, ముక్తార్ గారు, ఇలా గిరిబాబు గారు, జయలలిత గారు అందరూ చాలామంది చేశారు ఇందులో. ఈ సినిమా గురించి నేను చెప్పాల్సినంత వేము గారు చెప్పేశారు, మనోజ్ గారు చెప్పేశారు. ఇంకా చెప్పాల్సిందంతా
మెయిన్ చిన్న సినిమా పెట్టే బడ్జెట్లో ఒక మూడింతల బడ్జెట్ అయినా సరే ఓడ్చుకొని దీన్ని ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాము. ఎంత ట్రై చేసినా అంటే చిన్న సినిమాకి మీకు అంతా తెలుసు, మీడియా వాళ్ళకి రిలీజ్ డేట్ వేసుకున్న తర్వాత థియేటర్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కొని రేపు 3వ తారీఖు రిలీజ్ చేయడానికి ముందుకెళ్తున్నాము. దీనికి మెయిన్గా సపోర్ట్ మీ మీడియా సపోర్టు ఉంటే ఎంత చిన్న సినిమాని ఎంతో పెద్ద స్టేజ్కి తీసుకెళ్లే ఒక శక్తి ఒక మీడియాకి తప్ప ఇంకెవరికి లేదు. మెయిన్ మ్యూజిక్ 4 సాంగ్స్ చాలా మంచి కుదిరాయి. 4 సాంగ్లు హిట్ సాంగ్స్ అండి, మీరు చూస్తే తెలుస్తుంది. ఈ యొక్క సాంగ్స్కి దేవా కొడుకండి, చెన్నై దేవా గారి కుమారుడు శ్రీకాంత్ దేవ గారు మ్యూజిక్ ఇచ్చారు దీనికి. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సుల్ క్యాషప్ గారు చేశారు. దీనికి సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా సాంగ్స్ చేసే డ్యాన్స్ మాస్టర్స్ కూడా ఒక్కొక్క సాంగ్స్ ఒక్కొక్కరికి ఇచ్చి చేయించాము. ఇది ఒకరికి వేస్తే బాగుండదని చెప్పి 4 సాంగ్స్ 4కి ఇచ్చి చేయించి వెరైటీగా చేశాము. చాలా అద్భుతంగా ఒక మనోజానందం చేసే సాంగ్స్ కాదు, ఒక మహేష్ బాబు ప్రభావ్ చేసే సాంగ్స్ అవి మనోజానందం గారికి ఇచ్చాము. అది ఈ సినిమాతోటి మనోజానందం అసలు యాక్చువల్ ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల థియేటర్లో అన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము వెనుకపోతే వచ్చింది. ఈరోజు గట్టిగా నిర్ణయించుకొని 3వ తారీఖు మేము మీ ముందుకు వస్తున్నాము. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలి. మనోజ్ కూడా ఈ సినిమాతోటి మంచి లైఫ్ ఉండాలి. ఈ సినిమాలో మరి ఒక ప్రత్యేకత ప్రియదర్శిని గారు, ఆమె బెంగాలీ అమ్మాయి, చాలా అద్భుతంగా చేసి